అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఒక మంచి ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ తర్వాత వస్తున్నాను ఈ సినిమాతోటి. ఇది చాలా మంచి క్యారెక్టర్, ఇది చాలా మంచి సినిమా. బడ్జెట్ అంతా మీరు గెస్ట్ కూడా చేయలేరు, చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఇది, ఆల్మోస్ట్ మినీ బాహుబలి ఇది. ఆ ప్రొడ్యూసర్ గారు అంత నమ్మకంతో, కథ మీద శ్రీవాస్తవ్ గారు, మోహన్ గారి మీద నమ్మకంతో, మారుతి గారి సపోర్ట్తో చాలా ధైర్యంగా మా విజయపాల్ రెడ్డి గారు చేస్తున్న సినిమా సూపర్, చాలా బాగుంది సినిమా. ఇంకా ఇందులో చేసిన చిన్న పాప మేఘన కానీ, హీరో కార్తికేయ అంటే ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్లో ఆయన ప్రభాస్ లాంటి ఇప్పుడు ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. ఇంకా హీరోస్ ఇద్దరు, సింహ కానీ, కిరణ్ ఒక సాంగ్లో చింపి ఆరేస్తాడు. ఇంకా సత్యరాజ్ గారు చెప్పేంత స్థాయి లేదు. మారుతి గారు నాకు ఆయన గురించి ఆయన తెలుసు కాబట్టి చెప్పకూడదు, కానీ సత్యరాజ్ గారు చెప్పాలంటే ఆయన ఏజ్కి, ఆయన సీనియారిటీకి ఆయన ఈజ్ లైక్ ఎ వాటర్. ఎవరితో పని చేస్తే అలా కలిసిపోతారు. అంటే ఇఫ్ యూ యాక్ట్ విత్ 10 years బేబీ హిల్ బికమ్ 10 years బాయ్, ఇఫ్ యూ యాక్ట్ 20 years బాయ్ హిల్ బికమ్ 20 years. అంటే ఆ ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేస్తూ అంత లైవ్లీగా, అంత యాక్టివ్గా ఉంటారు ఆయన. ఈ షూటింగ్లోనూ పడ్డంత నరకం ఎక్కడ పడి ఉంటారు. ఈవెన్ బాహుబలిలో కూడా కష్టపడి ఉంటారు ఆయన. ఎందుకంటే రోజు నైట్ షూట్స్. ఈ షూటింగ్ డే టైం షూటింగ్ లేదు మాకు, రోజు ఈవినింగ్ 6 to 6. ఒక పక్క వర్షం, పక్క నైట్ షూటు. ఎవ్రీడే వర్షం అంటే జస్ట్ ఇమాజిన్, వెళ్ళగానే షార్ట్ అని షార్ట్ అని తుడుచుకోవడం, మళ్ళీ షార్ట్ అని, అలా రోజు రెయిన్, రోజు 6 to 6 మాకు. ఆయన 6 to 2 అనేవారు, కానీ 2, 3, 4 వెళ్ళిపోతాం. ఆయన అలా కామ్గా ఎక్కడ రియాక్ట్ అవ్వక నాకు ఎంత బాధ అనిపించిందో. అంత గొప్ప పేషెన్స్, అందుకే ఆయన అంత గొప్ప స్టార్ అయ్యారు. ఇది జస్ట్ శాంపులే, చిరిగిపోతుంది సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్.